ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ఉన్నారు. వాళ్ళకి కార్మిక చట్టాలు అమలు అవుతాయా లేదా, పని గంటలు ఉంటాయి రోజులో, ఇవన్నీ వారికి రిటైర్మెంట్ చట్టబద్ధంగా ఏవైనా సౌకర్యాలు ఉన్నాయా లేవా? బికాజ్ మనం శ్రమ ఎక్కడో దోపిడీ లేదు, ఇక్కడ మన కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. ఆ పిల్లలు తమ యవ్వనం మొత్తాన్ని కరిగిస్తున్నారు, తమ శక్తినంతా కరిగిస్తున్నారు, తమ ఉన్న మేధస్సు మొత్తాన్ని కరిగిస్తున్నారు. 50 ఏళ్లకే వృద్ధులుగా అయిపోతున్నారు. తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు. భార్యాభర్తలు సంతోషం ఒకరోజు సినిమా కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. పిల్లలతో సరదాగా గడిపే సమయం ఉండదు. నైట్ డ్యూటీ ఏంటో తెలియదు, డే డ్యూటీ ఏంటో తెలియదు. వాళ్ళు నైట్ ఉన్నారా లేదా డేగా ఉందా ఏమిటో కూడా తెలియదు. అదొక మాయా లోకం. సెలవుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఇంకోటి ఈ 2 days సెలవులు పేరు పెట్టి మొత్తం ఇంక అసలు వాడికి ఆ 2 days ఒకవేళ పొరపాటున ఉన్నా కూడా పడుకుని లేచే పని కూడా ఉండదు వాడు. ఒకవేళ మానసికంగా మామూలు వ్యవసాయం చేసుకునే వాళ్ళు 24 గంటలు చేసుకున్న బాగుంటారు. ఇది మేధో దోపిడీ అధ్యక్ష. దీనిపైన ఏదన్నా దేర్ మస్ట్ బి ఏ రెగ్యులేషన్, దేర్ మస్ట్ బి ఏ కంట్రోల్. సో ఆల్ లాస్ మస్ట్ బి అప్లైడ్ టు దెమ్. అవి ఏమీ జరగట్లేదు. మీరు చూస్తూ ఉన్నారు, అందరికీ నడువు నొప్పులు లేకపోతే కాళ్ళు నొప్పులు లేకపోతే 50 ఏళ్ళకే అధ్యక్ష ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి. దానిపైన శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతూ వాళ్ళకి చట్టాలు కూడా తీసుకురావాలి. ఎందుకంటే శ్రమ ఏమో వాళ్ళది, లక్షల కోట్లేమో వేళయి. నేనేం తప్పు పట్టట్లేదు సాఫ్ట్వేర్ కంపెనీలని, కానీ అదొక బిగినింగ్లో అదొక ఆకర్షణగా ఉండేది సాఫ్ట్వేర్ అనగానే. రాను సాఫ్ట్వేర్ అనేది ఒక శ్రమను, వాళ్ళకున్నటువంటి మేధస్సుని, వాళ్ళకున్న శక్తిని, యుక్తిని మొత్తాన్ని కూడా దోపిడీ చేయడానికి ఒక సాధనంగా అది తయారైందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దానిపైన కొద్దిగా మన ప్రభుత్వం ఒక కంట్రోల్ తీసుకుని వస్తే మంచిది.